ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వింత రాజకీయాలు చేస్తోందా? అంతగా పేరులేని మహిళా నేతలను విపక్ష అగ్రనేతలపై పోటీకి ఎందుకు దింపుతోంది? ఆ ముగ్గురు నేతలు గెలిస్తే ఆ మహిళా నేతలపై ఓడిపోయారు అనే ముద్ర వేయడానికేనా? లేక ఓడిపోతే మహిళలపై గెలిచారనే నింద మోపడానికా? వైసీపీకి మహిళలంటే అంత చిన్నచూపు ఎందుకు? విపక్ష అగ్రనేతలపై ఫైర్ బ్రాండ్ వంటి మహిళలను పోటీకి దింపితే పర్వాలేదు, కానీ రాజకీయాలకు కొత్తగా వచ్చిన వాళ్ళను పోటీకి దింపి చులకన భావం చేయడానికేనా ఈ వ్యూహం? ఏపీ రాజకీయాల్లో వైసీపీ వింత పోకడపోతోంది. జగన్ మొదటి నుంచి ఆడవారిని అడ్డుపెట్టుకునో లేక ఆడవారిని అవమానించో రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తుడని ఎప్పటినుంచో టీడీపీ జనసేన ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ పెట్టిన కొత్తలో అసలు రాజకీయం అంటే అర్థం కూడా తెలియని ఒక సామాన్య గృహిణిగా ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మిని రాజకీయ తెర మీదకు తీసుకువచ్చారు. వైఎస్ ఉండగా గడప దాటని కన్నతల్లిని రోడ్డు మీదకు తీసుకువచ్చారు. సానుభూతితో గెలవాలని చూశారు. 2014లో విశాఖ ఎంపీగా విజయలక్ష్మిని బరిలోకి దింపారు. విశాఖలో విజయలక్ష్మి ఓడిపోయారు. వైఎస్ భార్య విజయలక్ష్మి ఓటమి అప్పట్లో సంచలనంగా మారింది. అక్కడితో తనకు రావాల్సినంత రాజకీయ మైలేజ్ రావడం లేదు అని భావించి చెల్లి షర్మిలను కూడా రాజకీయ రంగంలోకి దింపారు. ఇలా తల్లిని చెల్లిని అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రజలలో తండ్రి లేని పిల్లాడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సానుభూతి కబుర్లు చెప్పి 2019లో అధికారం దక్కించుకున్నారన్న వాదన ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అదే తల్లిని చెల్లిని రాష్ట్ర సరిహద్దు దాటించి ఇక ఏపీ రాజకీయాలతో తెగతెంపులు చేసి వారిరువురిని అవమానించారు. అలాగే 2019 ఎన్నికలకు ముందు వివేకా హత్య ఘటనను అడ్డుపెట్టుకుని నా చెల్లికి తండ్రిని దూరం చేశారు, మా చిన్నమ్మకు పసుపు కుంకుమ లేకుండా చేశారు అంటూ సునీతకు ఒక పక్క, చిన్నమ్మ సౌభాగ్యమ్మను మరో పక్కన పెట్టుకుని సానుభూతితో విజయం సాధించారు. ఒక్కసారి అధికారం చేజిక్కగానే తండ్రిని చంపిన కిరాతకురాలు సునీత అంటూ చెల్లిపైనే నేరారోపణలు చేసి సునీత కుటుంబం మొత్తాన్ని అవమానిస్తున్నారన్న వాదనలు సర్వత్రా వినిపిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఇక అసలు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రతిపక్ష పార్టీల అగ్రనేతల భార్యల గురించి అసెంబ్లీలో నీచమైన విమర్శలు చేపించడం, బహిరంగ సభలలో తానే స్వయంగా వారి భార్యల గురించి ప్రస్తావన తీసుకురావడం, వారిని బజారుకు లాగడం జగన్ దినచర్యలో భాగంగా తయారైంది అనడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి. ఇలా ఆడవారితో ఆడే రాజకీయ క్రీడలో జగన్ ఆరితేరిపోయారు. అయితే వైనాట్ 175 అంటూ నినాదాలు చేస్తున్న జగన్ అటు బాబు పోటీ చేసే కుప్పం, లోకేష్ పోటీ చేసే మంగళగిరి, పవన్ పోటీ చేసే పిఠాపురం, బాలకృష్ణ పోటీ చేసే హిందూపూర్ నియోజకవర్గాలలో ఒక ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇందులో బాబు పోటీ చేయబోయే కుప్పం మినహాయిస్తే మిగిలిన 3 స్థానాలలో వైసీపీ తరపున మహిళా అభ్యర్థులను బరిలో దింపబోతున్నారు. మంగళగిరి నుండి లోకేష్పై మురుగుడు లావణ్య, హిందూపురం నుండి బాలకృష్ణపై దీపిక, పిఠాపురం నుండి పవన్పై వంగా గీత, ఇలా 3 కీలకమైన స్థానాల్లోనూ 3 మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపారు జగన్. అయితే దీని వెనుక జగన్ వ్యూహం పెద్దదే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ 3 స్థానాలలో టీడీపీ కూటమి చాలా బలంగా ఉంది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈసారి లోకేష్, పవన్, బాలకృష్ణలు విజయఢంకా మోగించడం ఖాయంగా కనబడుతోంది. కాబట్టి ఇటువంటి స్థానాలలో మహిళా అభ్యర్థులను నిలబెడితే వారు ఓడిపోయినా వైసీపీ పెద్దగా నష్టం రాకపోవచ్చు. ఒకవేళ అక్కడ పవన్, లోకేష్, బాలకృష్ణలు గెలిస్తే మహిళలపై గెలిచారని చులకన భావం కలుగజేస్తారు. ఆ విధంగా సోషల్ మీడియాలో సొంత సైన్యంతో కామెంట్లు చేయిస్తారు. అదే పొరపాటున 3 అగ్రనేతల్లో ఎవరు ఓడినా మహిళ చేతిలో సైతం ఓడిపోయారని హేళన చేయనున్నారు. అలాగే
తమ ప్రత్యర్థి మహిళ కావడంతో లోకేష్ పవన్లు వారిపై దూకుడుగా విమర్శలు చేయడానికి వెనకాడే అవకాశం ఉంటుంది. దీంతో తమ ప్రత్యర్థిపై అనుకున్నంత వ్యతిరేకతను తీసుకురాలేకపోవచ్చు. ఇవన్నీ లోకేష్, పవన్, బాలకృష్ణ గెలుపుని అడ్డుకునే అంశాలు కాకపోయినప్పటికీ ప్రత్యర్థికి అది ఎంతో కొంత కలిసి వచ్చే అంశమే. ఈ విధంగా వీరి గెలుపుని తక్కువ చేసి చూపే అవకాశం కూడా జగన్ తన చేతుల్లోనే పెట్టుకున్నారు. తమ ప్రత్యర్థిని కించపరచడానికి, వారి విజయ గర్వాన్ని తగ్గించడానికి వైసీపీ తరపున మహిళా అభ్యర్థులను పోటీలో ఉంచి అటు ప్రత్యర్థులతో పాటు ఇటు ఆడవారిని కూడా అవమానించడానికి గట్టి ప్లానే వేశారు వైసీపీ పెద్దలు. లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరి స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేను కాదని టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన జగన్ ఆ తర్వాత ఆయన నుండి పగ్గాలు లాక్కుని రాజకీయాలలో మొదటిసారి పోటీ చేయబోతున్న కాండ్రు లావణ్యకు అవకాశం కల్పించారు. ఇలా రాజకీయంగా అనుభవం ఉన్నవారిని కాకుండా ఒక జూనియర్ను తీసుకొచ్చి లోకేష్కు వ్యతిరేకంగా బరిలో దింపడానికి సిద్ధపడ్డారు అంటేనే అర్థమవుతోంది జగన్ మాస్టర్ ప్లాన్. దాని వెనుక ఉన్న కుయుక్తి. అలాగే పవన్ పైన కూడా అదే సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దగా చెప్పబడుతోన్న ముద్రగడను బరిలోకి దింపుతారంటూ ఊహాగానాలు వచ్చినా ఆయనను పక్కన పెట్టి మరీ ఎంపీగా ఉన్న వంగా గీతను తెచ్చి పిఠాపురం ఎమ్మెల్యేగా బరిలోకి దింపారు. ఇప్పటికే ముద్రగడ మీద అసంతృప్తితో ఉంది ఆయన సామాజిక వర్గం. కాపు రిజర్వేషన్ ఇస్తాను అన్న వ్యక్తి మీద తిరుగుబాటు చేసి అసలు కాపులకు రిజర్వేషన్ ఎందుకు అన్న వ్యక్తితో చేతులు కలిపి మళ్ళీ కులపెద్ద అనే ట్యాగ్లు ఎందుకంటోంది కాపు సామాజిక వర్గం. ఈ నేపథ్యంలో వంగా గీత మీదే ఆశలు పెట్టుకున్నారు వైసీపీ నేతలు. వంగా గీత ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్గా, రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా, లోక్సభ సభ్యురాలిగా పనిచేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్పై వంగా గీతను బరిలోకి దింపి అదే సామాజిక వర్గం మహిళా ఓటర్లను రాబట్టాలని వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. ఇక హిందూపూర్ విషయానికొస్తే గతంలో బాలకృష్ణ మీద పోటీ చేసి ఓడిపోయిన షేక్ మహమ్మద్ ఇక్బాల్ను పక్కన పెట్టి ఒక బీసీ మహిళ తిప్పే గౌడనారాయణ దీపికను తెర ముందుకు తెచ్చారు. ఇక్కడ టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నించిన బలిజ నేత నవీన్ నిచ్చల్ను సైతం కాదని ఒక మహిళా నేతను రంగంలోకి దింపడం కూడా వైసీపీ చేస్తున్న మహిళా రాజకీయాలకు అద్దం పడుతోంది. ఇలా ఆడవారితో రాజకీయం చేసి గెలిస్తే కొండంత గొప్పగా, ఓడితే గోరంత హేళనగా ప్రచారం చేయవచ్చనేది వైసీపీ మాస్టర్ ప్లాన్. కానీ జగన్ రాజకీయ వ్యూహాలను తిప్పికొట్టే పనిలో ఉన్నారు కూటమి సైన్యం. ఇది 2019 కాదు 2024. ఇక మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరనేది వైసీపీ గ్రహిస్తే ఇటువంటి రాజకీయ క్రీడలలో మహిళా నేతలు బలి కాకుండా ఉంటారని కూటమి శ్రేణులు చెబుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 2009లో ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై పాలకొల్లులో ఒక మహిళా నేతను బరిలోకి దింపి ఇలానే చేశారు. ఒక మహిళ మీద చిరంజీవి ఓడిపోయారనే ప్రచారం చేసి మహిళా జాతిని కించపరిచారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని వైఎస్ తనయుడు జగన్ కూడా అనుసరిస్తున్నారు. ఎంతో నాగరికత చెందిన ఈ రోజులో మహిళలను తక్కువ చేసి మాట్లాడడం అవివేకమే అవుతుంది. గెలుపు ఎవరు గెలిచినా గెలిపే, ఓటమి ఎవరు చెందినా ఓటమి అనే సత్యాన్ని వైసీపీ పెద్దలు గమనిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అన్నది.